నమస్తే ముందుగా అమ్మా న్యూస్ వీక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు, కండ్ల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణాలు. వసతులు కల్పించాలని రోడ్డెక్కిన విద్యార్థినులు, మావల నుండి జిల్లా కేంద్రం వరకు కాలినడక. ఇంకా డీటెయిల్స్ చూస్తే కాంసీ మండలం హస్నాపూర్ రామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవ విగ్రహాలను బాజా భజంత్రీల మధ్య ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయం ఆవరణలో వేద పండితుల వేద మంత్రాల నడుమ కళ్యాణోత్సవం జరిపించారు. పాదాల చెంత తలంబ్రాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకను చూసేందుకు గ్రామస్తులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై సీతారాముల కళ్యాణాన్ని తిలకించి పరవశించిపోయారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సంవత్సరంలో అత్యంత వైభవపేతంగా మనం దర్శనం చేసుకొని అందరూ కూడా అన్న ప్రసాదం తీసుకొని స్వామికి మన సుహాసిని పూజ సుహాసిని శుభములు చేకూర్చు సౌభాగ్యదాయిని. ఆదిలాబాద్ పట్టణంలోని ఆదర్శ నగర్ కాలనీలో శ్రీ సీతారాముల కళ్యాణం కండ్ల పండుగగా జరిగింది. స్వయంభూ అభయాంజనేయ ఆలయం ఆవరణలో నిర్వహించిన ఈ కళ్యాణ మహోత్సవానికి కాలనీవాసులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఈ మహాఘట్టాన్ని కన్నులారా వీక్షించారు. హలో, ఎక్కడ?
అటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని రామాలయంలో వేద మంత్రాల సాక్షిగా సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. ఆలయ కమిటీ నిర్వాహకులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆదిలాబాద్ తిరుపల్లి రామ మందిరంలోనూ కళ్యాణ మహోత్సవం నయనానందకరంగా జరిగింది. కాలనీ వాసులతో పాటు చుట్టుప్రక్కల ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి సీతారాముల కళ్యాణాన్ని కన్నులారా వీక్షించి తరలించిపోయారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వచ్చిన భక్తులకు మజ్జిగ వితరణ చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కట్టుకున్నటువంటి వారు 5,000 రూపాయలు కన్యాదానంగా అతను ప్రకటించినారు. వారికి కూడా ఆయన ముడిపడును అని అంటారు. మా దేవానాం పరమే కవేనాం ప్రాణామిషో అయం ముహూర్తస్ముహూర్తో ధ్రువందో బృందో గృహన్నందు కొట్టుకోండి. డేట్ రాని మీద అందరూ ఏం కాదు. నిలబడి
ప్రకటించడం జరిగింది. వారికి రాముల సార్ తాగండి కదా. దయచేసి టెంట్ కింద ఉన్నటువంటి కౌంటర్లో సంప్రదించవలసిందిగా. అటు తాటిగూడ రామాలయంలో సీతారాములవారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి కళ్యాణం జరిపించారు. కట్న కానుకలు సమర్పించారు. వచ్చిన భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ హాజరై సీతారాముల పాదాల చెంత తలంబ్రాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. सीता महालक्ष्मी माता की ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రామాలయాలు రామనామ స్మరణతో మారుమోగాయి. సీతారాముల ఉత్సవ విగ్రహాలకు వేద పండితుల వేద మంత్రాల నడుమ కళ్యాణం నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ మండలం పరిధిలోని బోరజ్, చాందా, కేఆర్కే కాలనీ, న్యూ హౌసింగ్ బోర్డ్, పిప్పర్వాడలో జరిగిన వేడుకలకు భక్తులు వందలాదిగా తరలివచ్చి సీతారాముల కళ్యాణోత్సవం ఘట్టాన్ని కన్నులారా వీక్షించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేశారు. स्तुतानंद ज्योत्मुकुंद लाली परमानंद राम गोविंद जो నందు నింటను చేరి నయము మీరంగా చంద్రవదనులు నీకు సేవ చేయంగా అందముగా వారు అస్తుతానంద జోజముకుంద లాలి అసలు కాళ్ళు ముట్టుకుంటేనే కందిపోతాయా అనుకుంటే రామచంద్రుడి కళ్యాణం చేసే చూసే అభాగ్యులైన రామచంద్ర స్వామి ఇక్కడ ఉన్నాడన్న భావనలో మీరందరూ కూడా కళ్యాణాన్ని చూడాలి. మాంసనేత్రములతో చూసేటువంటి అదృష్టము, మరి ఏ పాపము జరిగిందో ఏ అపచారము జరిగిందో ఈ 2-3 ఏళ్లుగా ఎందుకో రామ కళ్యాణానికే గ్రహణం పట్టినట్టు ఎప్పుడు చూసినా లాక్డౌన్ దూరం చేశాడు. మనమందరం ఇవాళ ఈ పందిరి కింద కూర్చొని రామ కళ్యాణాన్ని చూసేటువంటి అదృష్టాన్ని పొందాం. మన చుట్టాలను, పక్కాలను, తర్వాత మన ఇంట్లో వ్యక్తుల్ని ఎంతో మందిని కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు.
ఎందుకు అంటే కన్యాదానం చేస్తే ఏం ఫలితం వస్తుందో మనకు కన్యాదానం ద్వారా తెలుస్తుంది. మీకు ముందు గారికి రామానుగ్రహం ఉండాలని తెలియజేస్తూ ఇప్పుడు కళ్యాణ మహోత్సవాన్ని చక్కగా రామానుగ్రహానికి పాత్రులు కావాలని తెలియజేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్. నారాయణాయ స్వాహ. కళ్ళకు నీళ్ళు రాసుకోండి. నారాయణాయ స్వాహ. నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః. బలం తథైవ విద్యాబలం దైవ బలం తథైవ లక్ష్మీ ప్రజాయసే పురుషస్యమయం నిత్యం ప్రజామి శరణం హరిం సర్వదా సర్వస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం జాతం లోకకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిమాని యః పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే. ఏదైతే శ్రీరాముని ఆశీస్సులు మనందరిపై ఉండి మన యొక్క ఏదైతే ఈ 2 సంవత్సరాలు మనకు కష్టాలు బాధలు ఆరోగ్యము పట్ల మనని ఈ 2 సంవత్సరాలు బాధించబడ్డాం కాబట్టి ఈ కరోనా సమయంలో ఈ శుభనామ సంవత్సరం ఇక్కడ నుంచి ప్రారంభమైన సంవత్సరం నుండి మనందరికీ కూడా శుభాలు జరిగి ఆ శ్రీరాముని యొక్క ఆశీస్సులు ఉండాలని మరి మంచి వర్షాలు పడి రైతులు కర్షకులు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు అందరం కూడా మరి అందరు ఆయురారోగ్యాలతో మరి అష్టైశ్వర్యాలు పొందాలని
నిర్మల్ జిల్లా బైంసా డివిజన్లో శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా హిందూ వాహిని ఆధ్వర్యంలో శోభయాత్ర వైభవంగా జరిగింది. ముందుగా స్థానిక గోశాల వద్ద ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు సోయం బాపురావు, బీజేపీ హిందూ వాహిని శ్రేణులతో పాటు రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు శ్రీరాముని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శోభయాత్రలో నాయకులు శ్రీరామ భక్తులు డీజే పాటలకు అనుగుణంగా నృత్యాలు చేశారు. బైంసా పట్టణంతో పాటు డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాల నుంచి రామభక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శోభయాత్ర దారి పొడవునా బైంసా పట్టణం శ్రీరామ నామస్మరణతో మార్మోగిపోయింది. గోశాల నుంచి ప్రారంభమైన శోభయాత్ర పట్టణంలోని ప్రధాన వీధుల గుండా రామాలయ మైదానం వరకు కొనసాగింది. శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టింది. इसमें से कुछ इशू हो सकता है, सीधा कमांड कंट्रोल को बताना है. कमांड कंट्रोल से आपको कब आ जाते आजा मां అదేవిధంగా భారత సంస్థల ఖర్చులు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం నుండే భక్తులతో రామాలయాలు పోటెత్తాయి. మండలాలలోని పలు గ్రామాల్లో వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య శాస్త్రోక్తంగా శ్రీ సీతారాముల కళ్యాణం నయనానందకరంగా జరిగింది. ఆలయాల నిర్వాహకులు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. జై శ్రీరామ్ అన్న నామస్మరణలతో ఆలయ పరిసరాలు మార్మోగిపోయాయి. అనంతరం అన్ని చోట్ల అన్నదానాలు నిర్వహించారు. ప్రతి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. కొన్ని చోట్ల శ్రీ సీతారాముల వారి దర్శనానికి గంటల తరబడి భక్తులు ఓపికగా క్యూ లైన్లో నిలబడి దర్శించుకున్నారు. అనంతరం సాయంత్రం జరిగిన శోభయాత్రలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం ఆంకొల్లి, కంతోలి, లోకారి గ్రామాలలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. బేల మండలంలోని డోప్తాల, మాంగ్రూడ్, మసాలా, బి కోడ్కూర్, కాంగర్పూర్లోనూ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. జైనాథ్ మండలంలోని ఆనంద్పూర్, దీపాయిగూడలో సంబరాలు అంబరాన్నంటాయి. శ్రీ సీతా రాఘవ భువనత్రయే నివసతో దేవా మనోచోరగా సంస్మాతం కరుణానిధి కరుణయా
गेवोनिया लुणती पुणती प्रेम कृपा जायांचे सर्वांगे सुंदरा तुझ गौरी कुमरा हो तुझ गौरी कुमरा शांति शांति लोकया शांति वनस्पतया शांति विश्वदेवा शांति सामा शांति स्वामी श्रीलंका स्वाहा राशि भूतम नशमत देवना लोकया दिव्योनमः श्रीमंतराक्षा दिव्योकराक्षा विग्रह सर्व ग्रामाची बसवानी भरतींना सूचित करण्यात येत आहे समजूनी तू प्रेरणा हिरता आली एक जबाबदारी तुझला एक सावला
కనులారదించుడమనసున్నది జీవనమేమో పరికింపక్షణమైనది మండలమందు కోరారా నా భారం నీవే భవానీ పదే వరణాని పుష్పదే సుమంగళీరియం మధురమాగం హమేన పశ్యత సౌభాగ్యమస్మి ధర్మాయానాస్తం విపలేతనా परमेभ्यो मन अस्ति भयो मांगल्यगौरी आवाहयामि मंगलाचरणम् अवरानुपवरा कोणासना जय आता एक कृष्णनवरा त्यासी समर सावधाना शुभलक्ष्मी सावधाना राजा भीमक सावधाना प्राणक्या कमला मन्मलाञ्जलि कुटेजा पद्मगाहिता निस्तारागवमस्तकेश विलसत्कुञ्जः प्रसूनाहिता सावधाना प्राणक्या कमला मन्मलाञ्जलि कुटेजा पद्मगाहिता निस्तारागवमस्तकेश विलसत्कुञ्जः प्रसूनाहिता तस्मादामलकाय काञ्चिलकलिता या इन्द्रहोत्ते सावधाना शुभलक्ष्मी सावधाना राजा भीमक रुक्मिण्यानुपवरा कोणासना जय आता एक कृष्णनवरा त्यासी समर शिखरप्रोत्तरे चन्द्रमणीयकङ्कणधरो राजातिराजार्चितौ सम्पद्यो सुखसम्पदे शुभवता श्रीजानकी राघवो सावधाना सुमोत्रे सावधाना देवो मधुपर्णा दृष्टा दृष्टा वधूवरान करणे भोगे करा
गणनायकं गजमुखं मोरेश्वरं అటు నిర్మల్లోనూ శ్రీరామనవమి వేడుకలు సంబరాలు అంబరాన్నంటాయి. వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య శాస్త్రోక్తంగా శ్రీ సీతారాముల కళ్యాణం నయనానందకరంగా జరిగింది. ఆలయాల నిర్వాహకులు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. జై శ్రీరామ్ అన్న నామస్మరణలతో ఆలయ పరిసరాలు మార్మోగిపోయాయి. పట్నంలోని శాంతినగర్, వాల్మీకి నగర్, బాగులవాడ, బ్రహ్మపురి ఆలయాలలో కళ్యాణం వైభవంగా జరిగింది. Thank you.
అందరూ భోజనం చేసి వెళ్ళాలి. మీరు మీదే చేస్తున్నారు. ఆదిలాబాద్ తలమడుగు మండలంలోని దేవాపూర్ కజ్జర్ల బోధ్ మండలం పరిధిలోని పొచ్చెర సోనాల తాంసీ మండలం బండల నాగపూర్ రామ్నగర్ గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. సీతారాముల కళ్యాణానికి భక్తులు భారీగా హాజరై చివరి వరకు కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు హాజరైన భక్తులకు అన్నదాన వితరణ చేశారు. ओम नारायणाय स्वाहा, ओम माधवाय स्वाहा, ओम गोविंदाय नमः, ओम विष्णुवे नमः, ओम मधुसूदनाय नमः, ओम त्रिविक्रमाय नमः, ओम अनिरुद्धाय नमः, पुरुषोत्तमाय नमः, अधोक्षजालाय नमः, नरसिंहाय नमः, अच्युताय नमः, श्री कृष्ण परब्रह्मणे नमः. ओम श्रीमन्मः देवं सिद्धिर्भवन्ति रूपाण. मंदिर वही बनाना है.
आञ्जनेया लोकरक्षकैतुना कण्ठे बद्धाविशुगनि अञ्जनस्थं मङ्गलदानं होतोतु माङ्गल्यं कर्मणेन लोकरक्षकैतुना कण्ठे बद्धाविशुगनि अञ्जनस्थं मङ्गलदानं దానికి పేరు పేరున కృతజ్ఞతలు. కమిటీ వారికి ప్రతి కళ్యాణాన్ని నిర్వహించాం. మొదటిసారి గత పాలక వర్గాలు కూడా చాలా బ్రహ్మాండంగా నిర్వహించాయి. పెద్ద ఎత్తున చేయాలి. సదానందం గారు 5,000 రూపాయలు, అదేవిధంగా ఉస్మాన్ సేఠ్ గారు 5,000. ఇలా మన ప్రతి ఒక్కరు రూపాయి నుండి 10 రూపాయల నుండి 100 రూపాయల నుండి డోర్ టు డోర్ ఇంటింటికి తిరిగి మన అంటే వశిష్ఠ వంశమట, వశిష్ఠ గోత్రానికి శుభే శుభే కంకణం శుభరక్ష కంకణం గృహణ గృహణ ధ్వంసయ ధ్వంసయ త్రాసయ త్రాసయ ద్రుహ్య ద్రుహ్య చక్రేణ గదాయ వజ్రేణ భస్మీకురు సహస్రార సర్వముఖ్య ప్రహరణ జయ జయ విజయ విజయ అపనానంతరాజల జల విశ్వరూప మధుసూలేతనాంచ సౌభా భగవతే అనంతాధర్మశాయనే రామాలయంలో కూర్చున్నటువంటి మహిళా భక్తులు స్థలంలో కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్లీజ్ దయచేసి అందరూ సహకరించగలరు. మహిళా భక్తులు దయచేసి ముందుగా వచ్చి కూర్చోవాలి. అందరూ సహకరిస్తారు. सुलग्ने सावधान सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान लक्ष्मी नारायण गोविंद 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 ओम नायने देवरायणे धोर्वारोहन्तु पुष्पिणे रथाश्च पुण्डरीकाणि समुद्रस्य गृहायिमे ओम देवीं वाचमधुरयन्त देवाहतां विश्वरूपा पशवा वदन्ति सारामन्त्रेशमा सिन्धुहानादेनुर्वागस्वादभविष्टुवैतो अयं मुहूर्तः शुभमुहूर्तोऽस्तु सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान चिंतन सावधान जय श्री राम अक्षर नमस्कार చేసుకోండి जय श्री राम जय जय गोविंद आपद मुकुरवड अनादक्षक गोविंद गोविंद जय श्री राम शुभमूर्ते सावधान सीता तारा द्रौपद्यादि महापतिव्रतानां सकल लोक पुण्यनदीनां गंगा भागवत पुण्यनदीनां वेदोक्त विवादाशीर्वादानां सूर्यादि सूर्यचंद्र ताराभर सर्वे ग्रह शुभ एकादश स्थान फलवरद सुप्रदः सुप्रदत्ता
नमः साक्षात् लक्ष्मी स्वरूपिणे नमः सीतामात्रे नमः इति श्री सीतारामचंद्र कल्याण शुभमणि स्वस्तिसहस्रस्वनिगुरुदैत्यानां समस्तं जगता महामण्डूकपूर्व शेषं शिवीनां जय श्री राम మాజీ మంత్రివర్యులు చిలుకూరి రామచంద్రారెడ్డి జన్మదినోత్సవ వేడుకలను ఆయన నివాసంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ కమిటీ జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షులు సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ భూపల్లి శ్రీధర్, మున్సిపల్ మాజీ చైర్మన్ దిగంబర్రావు పాటిల్, బోధ్ నియోజకవర్గ నాయకులు ఆడే గజేందర్, ఆదిలాబాద్ పట్టణ అధ్యక్షుడు నగేష్, ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ ఖాడే, సయీద్ ఖాన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నర్సింగ్రావు, ఇచ్చోడ బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహమూద్ ఖాన్, ఆదిలాబాద్ జిల్లా ఎస్టీ సెల్ చైర్మన్ షెడ్మకి ఆనందరావు, భీంపూర్ మండల అధ్యక్షుడు మల్లేష్ యాదవ్, ఇచ్చోడ మండల కమిటీ అధ్యక్షుడు నారాయణ రెడ్డి, ఆదిలాబాద్ నియోజకవర్గ ఏసీ సెల్ చైర్మన్ రాహుల్ చంద్రాల, సాదిక్, ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. వీడియో అందరూ రామచంద్రారెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నా జన్మదిన సందర్భంగా వచ్చిన సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఈనాడు ఈ కార్యక్రమాన్ని మరీ ముఖ్యంగా అన్ని సంఘాల వాళ్ళు ప్రత్యేకంగా ఈనాడు రావడం జరిగింది, అభినందించడం జరిగింది. ఈ అభినందన సభని వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే వారు మాట్లాడే అవసరం ఉన్నది, కానీ ఈ సందర్భంగా ఎవరు మాట్లాడాలనే విషయం వస్తుంది కాబట్టి అందుకోసం నేనే వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈనాడు 79 సంవత్సరాల తర్వాత రాజకీయంగా నేను ఏ పార్టీలో నిలబడటానికి, ఏ పార్టీలో పార్టీ ద్వారా నిలబడటానికి సిద్ధంగా లేను. నాకు అవసరము లేదు. నేను ఈనాడు
వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరున్నా వారి కోసం పనిచేసే కార్యక్రమం చేస్తారు. మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థినులు రోడ్డెక్కారు. జిల్లా కేంద్రం వరకు 4 కిలోమీటర్లు ఎండను లెక్క చేయకుండా నడిచి వచ్చారు. వీరిలో చాలా మందికి కాళ్లకు చెప్పులు కూడా లేకపోవడం గమనార్హం. తమకు నాణ్యమైన భోజనం, తాగడానికి మంచినీళ్లు, స్నానాలకు నీళ్లు కావాలని విద్యార్థినులు కదం తొక్కారు. ఆదిలాబాద్ జిల్లా మావలలో అద్దె భవనంలో కొనసాగుతున్న ఇంద్రవెల్లి గిరిజన సంక్షేమ గురుకుల విద్యార్థినులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ముందుగా జిల్లా కలెక్టరేట్ కు తరలివచ్చారు. అనంతరం సర్వసభ్య సమావేశం జరుగుతున్న విషయం తెలుసుకుని జెడ్పీ కార్యాలయంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడ పలువురి అధికారుల వాహనాలను అడ్డుకున్నారు. అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కు తమ సమస్యలను విన్నవించారు. అన్నంలో రాళ్లు పురుగులు వస్తున్నాయని, తాగడానికి మంచినీళ్లు లేవని, కనీసం స్నానాలకు సైతం నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామంటూ విద్యార్థినులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. బాడీ పెయిన్స్ ఏమైనా ఉంటే సార్ నా హౌస్ మేడంకి చెప్తే మా హౌస్ మేడం వసతి గృహాల్లో కిటికీలు తలుపులు లేవని భయంగా ఉంటున్నామన్నారు. తాము పడుతున్న ఇబ్బందులపై రాతపూర్వకంగా అధికారులకు ఇచ్చినా ఫలితం లేకపోయిందని, తామిచ్చిన ఫిర్యాదులను చదవకుండా చెత్తబుట్టలో పడేశారన్నారు. ఇవన్నీ కావాలని అడిగితే టీసీలిచ్చి పంపిస్తామని ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ బెదిరిస్తున్నారన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మావులలో ఉంటున్నాం సార్. మాకు ఫ్లోర్ టీటీడబ్ల్యూఆర్ చేసి మాకు ఫ్లోర్ కూడా మంచిగా లేదు సార్. మేము పెద్ద బిల్డింగ్ ఏం అడగడం లేదు, ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవుతామని చెప్తున్నాం. కానీ ఫుడ్ అయితే పెట్టాలి కదా సార్. ఫుడ్ లేకుంటే మేము ఎట్లా ఉంటాం? 3 పూటలు కూడా సేమ్ ఫుడ్ సార్. దాంట్లో పురుగు వెళ్తే ఏమో జీలకర్ర పొట్టు అట సార్. జీలకర్ర పొట్టుకి పురుగుకి తేడా తెలియదా సార్ మాకు? కింద ఫ్లోర్ మేడం చెప్తున్నాం, మేడం మంచిగా ఫుడ్ అన్న పెట్టండి. ఎట్లాగో లేట్, కానీ టైంకి ఒక్కరోజు కూడా పెట్టారు సార్. టైంకి ఎట్లాగో పెట్టట్లేదు సార్. టైంకి ఎట్లాగో పెట్టట్లేదు సార్. కొంచెం మంచి ఫుడ్ అనేది ఏంటంటే ఫుడ్ వేస్తే వాటర్ క్యాన్సల్, వాటర్ వేస్తే ఫుడ్ క్యాన్సల్ అట సార్. ఇది అమ్మ కావాలా బువ్వ కావాలట సార్. భూలక్ష్మి మేడం, విపి మేడం కూడా తిట్టరాని బూతులు తిడతారు సార్ స్టూడెంట్ ని పట్టుకొని. మా ప్రిన్సిపల్ మేడం భూలక్ష్మి వాళ్ళు, ఆ మేడం మాకు ఎన్నో రోజుల నుండి మేము ఈ సమస్యలు పడుతున్నాం, ఈ సమస్యలని ఏ రోజు మమ్మల్ని తీరుస్తలేదు. ఆ ఆర్సీఓ సార్ కూడా వస్తారు, వచ్చి చూసి సమస్య ఫోటో దిగేసి వెళ్ళిపోతారు. ఏ రోజు మాకు ఎలాంటి పరిష్కారం దొరకలేదు. అందుకోసమే మేము ఈ రోజు ఈ ధర్నాకి దిగినాం. మాకు ఫుడ్ సరిగ్గా ఉండదు, నీళ్లు తాగడానికి నీళ్లు ఉంటాయి, కనీసం మనిషికి తాగడానికి నీళ్లు కావాలి కదా. తాగడానికి ఫస్ట్ మనిషికి ఏముండాలి? తిండి, నిద్ర, నీళ్లు. ఈ 3 ఉంటేనే మనిషి ఎలాగైనా చదువుకోగలుగుతారు. ఎంత లొందలున్నా మేము పడుకున్నాం. ఎందుకంటే అది 2 బిల్డింగ్ కాబట్టి, మేము ఉండాల్సిన పరిస్థితి కాబట్టి మేము ఉంటున్నాం. మా అమ్మ నాన్నలకి ఇంత సోమతి ఉంటే మాకెందుకు ఈ పాఠశాలలో వేసేటోళ్ళు? ఈ పాఠశాలలో ఎందుకు వేసిందంటే గవర్నమెంట్ అనేది అందరికీ అన్ని ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి వేస్తున్నారు. ఏమన్నా అంటే బడ్జెట్ 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 అంటే ప్రతి స్కూల్ కి రానిది ఈ స్కూల్ కే వస్తుందా? తనకే ప్రాబ్లమ్స్ ఉన్నాయా? తనే మా ప్రాబ్లమ్స్ ఎప్పుడు పట్టించుకోదు. మేము ఏమైనా ప్రాబ్లమ్స్ అని అంటే లెటర్ అంటది, లెటర్ రాసిస్తే డస్ట్బిన్ లో పాడేస్తుంది. ఎప్పుడన్నా అన్నం గురించి అడిగితే నీళ్లు క్యాన్సల్ అంటది, నీళ్ల గురించి అడిగితే అన్నం క్యాన్సల్ అంటది. ఎప్పుడంటే అప్పుడు మాకు అసలు ఎలాంటి సమస్యలు తీర్చేది సార్. బిల్డింగ్ కడుతున్నారని రెంట్ కి మేము ఆదిలాబాద్ మావలలో ఉంటున్నాం. ప్రజెంట్ మేము కాలేజ్ స్టార్ట్ అయ్యి మేము 6 మంత్ అయింది. అక్కడ నుంచి మాకు వాటర్ లేదు సార్, సరిగా వాటర్ లేదు, ఫుడ్ లేదు. మెనూ ప్రకారం ఏ రోజు కూడా మాకు ఫుడ్ ఇవ్వరు, ఏ రోజు కూడా మాకు సరిగ్గా ఏం ఫెసిలిటీస్ రాలేదు సార్ ఇప్పటి వరకు. అయినా మేము అడ్జస్ట్ అయినాం. రెంట్ బిల్డింగ్ అనేసి మేము అడ్జస్ట్ అయినాం. బొంతల మొత్తం ఫ్లోరింగ్ మొత్తం పగిలి ఉన్నాయి, అందులోనే అడ్జస్ట్ అయినాం. అడ్జస్ట్ అయినాం అన్నిట్లో. కానీ ఫుడ్ మాకు మంచిగా పెట్టట్లేదు. ఇప్పటివరకు మేము ఫుడ్ వైపు నుంచి, వాటర్ వైపు నుంచి మేము మేడంకి కంప్లైంట్ ఇస్తే మీకు మార్కులు ఎంత వచ్చినా అడుగుతా సార్, భయపెడుతుంది. ఇంకా వర్కర్స్లని మంచిగా పెట్టమంటే మేము లేకుండా మీరు మేము వంట చేయకపోతే మీరు రోడ్డు మీద పడతారని బెదిరిస్తారు సార్. అందుకే మేము కంప్లైంట్ కూడా ఇవ్వడం మానేసినాం. అయినా మాకు వాటర్ కావాలంటే, ఫిల్టర్ వాటర్ కావాలంటే మేము భగీరథ వాటర్ పెట్టింది సార్ 4 days. అయితే మేము ఫిల్టర్ వాటర్ కావాలంటే మీకు ఫుడ్ కట్ చేస్తా, స్పెషల్ ఫుడ్ కట్ చేస్తా, మళ్ళీ మీకు వాటర్ కావాలంటే ఇది కట్ చేస్తా, మళ్ళీ ఫుడ్ కావాలంటే అది కట్ చేస్తా, అన్ని కట్ చేస్తూనే వచ్చింది సార్. అయినా మేము భరిస్తూ ఇక్కడ వరకు వచ్చినాం. రోజు మాకు తేనెటీగలు కుడతాయి సార్ గర్ల్స్ కి. అయితే మేడం వాళ్ళ డబ్బుతో తేనెటీగలు తీపిస్తే ఎందుకు తీపించిన మా మేడం వైస్ ప్రిన్సిపల్ ని తీసేసింది సార్. అప్పటి నుంచి వేరే వైస్ ప్రిన్సిపల్ పెట్టేసి ఆమెమో మాకైతే
పైన ఫ్లోర్ మాకు అసలే ఫ్లోరింగ్ కింద గ్రౌండ్ లేదు సార్. బయట నిలబడితే నేమ్స్ రాస్తారు, పైన పోనివ్వరు సార్. మేము ఎక్కడ నిలబడాం ఆ రూమ్ లోనే ఉండి 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 మాకు మెంటల్ గా మస్తు టార్చర్ అయింది సార్. అది మాకు చెప్తే మళ్ళీ మా పైకి వెళ్తే మా ప్రిన్సిపల్ మేడం బూతులు తిడతారు సార్. వైస్ ప్రిన్సిపల్ మేడం ప్రతిదానికి ప్రాబ్లమ్స్ చెప్తే అవ్వ కావాలా బువ్వ కావాలని అంటారు సార్ ప్రైస్ ప్రిన్సిపల్. జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ సర్ది చెప్పినా వినిపించుకోలేదు. తమకు న్యాయం జరగాలంటూ పట్టుబట్టారు. చివరకు అదనపు కలెక్టర్ 3 అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తానన్నారు. బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటానని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో విద్యార్థినులు శాంతించారు. వాళ్ళ మెయిన్ సమస్యలు ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్ వాళ్ళతో సరిగ్గా బిహేవ్ చేయట్లేదు, ప్లస్ వాళ్ళని వేరే రెస్ట్రిక్షన్స్ పెడుతున్నానని మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ హ్యావ్ కంప్లైంట్. సో వాటి మీద ఎంక్వైరీ కోసం డిడి ట్రైబల్ వెల్ఫేర్ అండ్ ఆల్సో the senior most officers, DYSO district youth sports officer and DRDO and even Milka DWO district welfare officer. So పారదర్శకంగా అక్కడ ఉన్న సమస్యల్ని ఫస్ట్ ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్ ఇష్యూ అండ్ ఆల్సో స్టూడెంట్ ఫుడ్ ఇష్యూ కూడా ఒకటి రేజ్ చేశారు. సో అది కూడా మేము ఈ 4 members ద్వారా ఇమీడియట్గా వి విల్ టేక్ యాక్షన్ అగైన్స్ దెమ్ అండ్ ఎంక్వైరీ విల్ చేసి కన్సర్న్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అనంతరం వారందరినీ 2 ఆర్టీసీ బస్సుల్లో తిరిగి కళాశాలకు పంపించారు. ఇప్పటికైనా అధికారులు సమగ్ర విచారణ జరిపి తమ పిల్లలకు న్యాయం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మాట్లాడే వరకు ఆగదు సార్. ఎప్పుడు కూడా ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత 2 నెలల నుండి నిర్విరామంగా దాతలచే కొనసాగుతున్న మధ్యాహ్న భోజనం ముగిసింది. మధ్యాహ్న భోజనానికి శ్రీకారం చుట్టిన సర్పంచ్ వట్పల్లి ఇంద్రశేఖర్ను కళాశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. మారుమూల గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేసిన సర్పంచ్ను జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవీందర్ కుమార్ అభినందించారు. సర్పంచ్ చేసిన సేవలను కొనియాడారు. కళాశాల విద్యా కమిషన్కు నివేదిక పంపించి కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటయ్యేలా ప్రయత్నం చేస్తానన్నారు. ప్రతి విద్యార్థి చదువులో రాణించి మంచి స్థాయిలో ఉండి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఎంపీపీ వనితా గంభీర్ ఠాక్రే అన్నారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఇంకా ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగంలో స్థిరపడాలని అన్నారు. మధ్యాహ్న భోజనం ఏర్పాటుకు తమ పార్టీ ముఖ్య నాయకులు సహకరించారని సర్పంచ్ ఇంద్రశేఖర్ పేర్కొన్నారు. గ్రామాల నుంచి ఉదయాన్నే వచ్చే విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి ఇబ్బందులు పడడం చూసి తాను ఈ పనికి పూనుకున్నట్లు తెలిపారు. తర్వాత దాతల సాయం వల్ల ఇన్ని రోజులు నిరంతరాయంగా కొనసాగించామన్నారు. అటు కళాశాల విద్యార్థులు కూడా సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సూర్యప్రకాష్, టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
గౌరవ సర్పంచ్ సార్ గారు శ్రీ ఇంద్రజీత్, అదేవిధంగా అనుక్ష, అదేవిధంగా ఎంపీపీ వనితా గంభీర్ ఠాక్రే సార్ గారికి, అదేవిధంగా టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్, అదేవిధంగా టీఆర్ఎస్ మహిళా సాయంత్రం వరకు చదువుకుంటున్నాము. జిల్లాలో ఎక్కడా లేని ఈ కార్యక్రమము వీరు కొనసాగించారు. వీరు ఈ కార్యక్రమం చేపట్టిన నుండి ముందుకు వచ్చి దాన్ని ప్రారంభించడమే కాదు, దాదాపు ఫిబ్రవరి 7 నుంచి ఈ రోజు వరకు కూడా నిర్విరామంగా కొనసాగడానికి వాడి బార్ మెంబర్లు ప్రతిరోజు కళాశాలకు వచ్చి వంటకు సంబంధించిన సామాగ్రిగా సార్ అలాంటి ఇక్కడ ఎలాంటి ఆశ లేకుండా మన సామాన్య గ్రామ ప్రాంతాల నుండి వివిధ దూర ప్రాంతాలు వచ్చే విద్యార్థులకు కష్టాన్ని తాను చూసి ఫస్ట్ డిసిషన్ ప్రిన్సిపాల్తో కలిసి సార్ ఈ విధంగా చేస్తే బాగుంటుందని వారి ఒపీనియన్ తీసుకొని వాళ్ళు ముందుకు పునాది వేశారు. మళ్ళీ ఈ సంవత్సరం కాలేజీకి వచ్చేసరికి మీకు మధ్యాహ్న భోజనం లేదు, పొద్దునే వస్తున్నారు. మన కాలేజీలు లేట్ స్టార్ట్ అయినాయి. మన ఇయర్ జూన్ జూలైలో స్టార్ట్ అయి ఉంటే ఎట్లా కష్టపడాలి, అది ఏ క్షేత్రమైనా కానీ, అది చదువులోనైనా కానీ, ప్రజాక్షేత్రంలోనా కానీ, సంస్కారంలోనా కానీ, ప్రతి దాంట్లో మనం కష్టపడితే మనం చేస్తే పక్కన కావాలి, అట్లా కష్టపడాలి విద్యార్థులారా. మధ్యాహ్న భోజనం ఇంత మంచి కార్యక్రమానికి మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం ప్రారంభం పెట్టినటువంటి మా సర్పంచ్ గారికి మళ్ళీ ఇంకొకసారి మా విద్యార్థుల తరఫున, మా మండల విద్యార్థుల పేరెంట్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కాలేజీ పిల్లలు పాపం పొద్దున్నే వస్తారు, యాక్టివ్గా ఉన్నారు. ఇక్కడ పనిచేస్తున్నటువంటి మేడమ్స్, లెక్చరర్స్, యాక్చువల్లీ ఒక టీంకి కప్తాన్ అంటే టీంకు లీడరు మంచిగా ఉంటే ఆ టీం మొత్తం మంచిగా ఆడుతుంది. క్రికెట్లో ఒక టీం కప్తాన్ మంచిగా ఉంటే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు, కండ్ల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణాలు. వసతులు కల్పించాలని రోడ్డెక్కిన విద్యార్థినులు, మావల నుండి జిల్లా కేంద్రం వరకు కాలినడక. టీవీ బులెటిన్ టాప్ న్యూస్. నెక్స్ట్ బులెటిన్ లో మరిన్ని అప్డేట్ చూద్దాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.